ప్రజల అవసరాలే అతనికి పెట్టుబడి అయింది. నమ్మకంగా వ్యాపారం చేస్తున్నట్లు నటించి 2 కోట్లతో పత్తా లేకుండా పోయాడు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఇది చోటు చేసుకుంది. అక్కెనపల్లికి చెందిన సైదులు సుమారు 15 ఏళ్ల క్రితం చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట చిట్టి డబ్బులు టైంకి ఇస్తూ అందరినీ నమ్మించాడు. దీంతో సుమారు 400 మంది సుమారు 2 కోట్ల రూపాయల వరకు చిట్టీలు వేశారు. చిట్టి పాట పాడి 4 నెలలు గడుస్తున్నా అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీశాడు. స్థానిక జెడ్పీటీసీ సర్పంచ్ సమక్షంలోనే చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇస్తామంటూ నోట్ కూడా రాసిచ్చాడు సైదులు. ఇదే టైంలో తన పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అమ్ముకున్నాడు. ఎవరికీ చెప్పకుండా సైదులు ఉడాయించడంతో బాధితులు లబోదిబ్బోమంటున్నారు. అంటే నీకు ఎక్కడ ఎట్లా పరిచయం అయినా ఎట్లా తెలుసు? మా ఇంటి పక్కలే కదా ఇది. ఇదే ఇలా ఇంటి పక్కలేనా ఆనాడు సంది వేసుకుని తీసుకుండగా కొడుక అందుకని రేపు ఎప్పుడు పోయినా రేపు తెచ్చిస్తామ్మా మాపు తెచ్చిస్తామ్మా. మరి దండం పెడతాను కాలు మొక్కుతానా ఇవ్వలేదు. నాకు భర్తలు ఉన్న బిడ్డ పెళ్ళి అన్నా ఇవ్వలేదు. దండం పెట్టి కాలు మొక్కిన అసలు ఎన్నిసార్లు 4 నెలలు అవుతుంది నా సిట్ అయిపోయింది కూడా. 5 నెలలు 6 నెలలు అవుతుంది నా సిట్ అయిపోయింది. 2 లక్షలు 4 నెలలు అవుతుంది లాస్ట్ చిట్టి ఎత్తిను. 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. రేపిస్తాం మాపిస్తాను. మా అమ్మాయి పెళ్లికి అందియలే, మా అబ్బాయి పెళ్లికి అందియలే. నిన్న కూడా వచ్చిన రోజు దినం తప్పించి దినం రమ్మంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చినాం. నిన్న స్టేషన్లో పట్టుకున్నాం. స్టేషన్లో నా చెల్లె కొడుకు నేను పోయి పట్టుకున్నాం. ఇంటికి రా ఆంటీ అన్నాడు. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏమన్నాడు, రేపు 11 గంటలకు రాపో ఆంటీ, రేపు లేకుండా 10 గంటలకు రాపో అన్నాడు. ఇంతవరకు వచ్చినాం. ఇప్పుడు నా కొడుకు ఫోన్ చేసిండు. వచ్చేసరికి పోయిండు. ఇక మాకు 5 పైసల బిల్లు ఇవ్వాలి. మేము కట్టుకొని అప్పులు తెచ్చి మేము పెళ్లి చేసినాం. చిట్టి ఉందని చిట్టి భరోసా పెట్టి మేము బయట పైసలు తెచ్చినాం. ఇంతవరకు మాకు 5 పైసలు ఇవ్వలేదు. వెళ్ళిపోయాడు. మేము ఏం చేయాలి?